ఇప్పుడు మేము చేయాల్సిన కూటమి వల్లే కదా వచ్చింది, అందరికీ తెలుసు. కూటమి వల్లే వచ్చింది గవర్నమెంట్. అందరూ ఇతను మోన గారు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు మీదకి. మీ మీదకా? మేము వచ్చేసి వీళ్ళకి ఇవ్వడానికి లాస్ట్ టైం మమ్మల్ని లేటెస్ట్ ఇలా వచ్చేసి ఇలా నిల్చుంటా ఉంటే చూడండి. అది కరెక్ట్ కాదు కదా, లేడీస్ మీదకి వెళ్ళడం. ఓట్లు లేకుండా ఎవరికి గెలిచలేదు ఇక్కడ. ఆయన వచ్చి మీద పడిపోతున్నాడండి. అదే అంటుంది, మీరే మీద లేడీస్ మీద పడడం తప్పు కదండి మొన్న గారు. అది ఏంటండి చెప్తున్నారు కదా, లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారు ఏంటండి అలాగా? అమ్మ మీదకి వచ్చేస్తాను తన అర్థం ఏంటి అంటే పక్క వెళ్ళిపోలా, కాదా మీదకి వచ్చేస్తే పక్క వెళ్ళిపోలా, మీదకి వచ్చేస్తే మరేంటి నిలబడితే తగులుతుంది, నీకు అర్థం అవ్వట్లేదు. సైలెంట్ గానే ఉంటాం. తప్పు కదా అన్ఎడ్యుకేటెడ్ కాదు. ఇక్కడ ఎవరండి ఎడ్యుకేటెడ్ చెప్పండి, ఎవరు ఎడ్యుకేటెడ్? అందరూ అన్నారు కదా, అందరూ మీరు ఒక్కరైపోతే కాదు, ఎడ్యుకేటెడ్ కోసం మాట్లాడకండి. అలాగని మాట్లాడకూడదు కదా. ప్రెసిడెంట్ లో చేయాలా? ఇన్ ప్రెసిడెంటా? ఇప్పుడు ప్రెసిడెంట్ అడస్తాడు మాట్లాడినారండి. సైలెంట్ కూరుకున్నాం మేము. ఎందుకు అంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి అతన్ని కూడా చాలా ఇచ్చేసారు. ఇక్కడికి మేము ఒక పెన్షన్ ఇక్కడ ఉంది, ఇంకో పెన్షన్ మేము వెళ్ళాం. ఫస్ట్ అలొక చేస్తున్నారు, మేము ఒక చేస్తున్నాం. అయితే మేము వచ్చి ఇక్కడ నిల్చుంటే లేదు, అతన్ని కూడా అన్నారు ఏ పెన్షన్ కాదు ఆ పెన్షన్ కి రావాలి, వస్తావా లేదా? నేను చెప్పినట్టు మీరు వినాలి అంతే అని అతన్ని కూడా అన్నారు. అతను ఇంకా కాంప్రమైజ్ అయ్యే ఉండాలి తెలుసు కాబట్టి మేమే కాంప్రమైజ్ అయ్యాం. ఎవరు చేస్తాడు వర్క్? ఎవరు చేస్తారండి? బాగా చేస్తే కన్ఫర్మ్ నీకే వేస్తారు. చాలా ఉన్నాయి గొడవలు, చూపిస్తాను నేను కూడా. నేనే చేశాను అంటే ఫ్రాడ్ పెన్షన్ చేసావు నువ్వు. పెన్షన్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు కదా. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు, మనం టోటల్ గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగింది చెప్పండి ఈ రోజున పెన్షన్స్ ఆగో. కానీ వాలంటీర్స్ కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం.